हेलो 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 पुलिस हियर అవినాష్ అన్న చేసిన కొన్ని మిస్టేక్స్ మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మన తెలుగు వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయితే మనమైతే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న దగ్గరికి మనం వెళ్తున్నాం. అయితే టైం కూడా దగ్గరికి వచ్చింది, అన్న చెప్పిన టైం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు అన్వేష్ అన్న దగ్గరికి పోతున్నాం. అన్నకు అన్ని విధాలుగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అక్కడికి పోయినాక కలుద్దాం మరి. ఓకే మరి బాయ్. ఇదిగో మనం బెహ్రీన్ పద్ధతిగా ఉండాలి. ప్లీజ్ 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 ప్రశాంతం 3 గంటలు ఉంటారు. ఒక నిమిషం మనిషికి 5 నిమిషాలు చెప్పడం 3 గంటలు సరిపోతుంది. ఏదైనా అయితే బెహ్రీన్కే చెడ్డపేరు. ప్లీజ్ ప్లీజ్ గల్ఫ్ అన్ని కంట్రీలో పరుగు పోద్ది మనకి. ఒమన్ లో వెళ్ళాను, చాలా బాగా జరిగింది. 2000 మంది వచ్చారు, బాగా. సౌదీలో కూడా బాగా జరిగింది. సో బెహ్రీన్ లో ఏదైనా అయితే మీకే చెడ్డపేరు. ప్రశాంతంగా ఇదిగో ప్రశాంతంగా వెళ్దాం. ఇదిగోండి ఏం జరిగిందంటే చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటలకి మీటప్ ప్రదేశానికి వెళ్ళాను. సో పూర్తిగా వీడియో చూడండి. మొత్తానికైతే అన్న చెప్పిన లొకేషన్ ఈ పార్క్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అయితే పార్క్ బాగా చాలా పెద్దగా ఉంటది. ఈ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 దిక్కుల పార్క్ ఉంటది. మనమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. అయితే ఈ మధ్యలో రోడ్డు పైన బ్రిడ్జ్ ఉంటది. అంటే మనుషులు నడుచుకుంటూ అటు ఇటు పోవడానికి బ్రిడ్జ్ ఉంటది. అంటే పార్క్ అటు సైడ్ ఇటు సైడ్ కలపడానికి ఈ మధ్యలో బ్రిడ్జి ఉంటది. మనమైతే ప్రస్తుతానికి ఆ బ్రిడ్జి మీద ఉన్నాం. అయితే చాలా వరకు ఇది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మనుషులు నడుచుకుంటూ పోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కింద నడిచే ప్రసక్తి ఉండదు కాబట్టి ఈ పైనుంచి మనకు రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 దిక్కులో కూడా ఈ పార్క్ ఉంటుంది. చాలా పెద్ద పార్కు. అయితే అన్న 4 గంటలకు వస్తాడని చెప్పి టైమింగ్ ఇచ్చాడు. మనమైతే అరగంట ముందే రావడం జరిగింది. చూద్దాం మరి. ఇక్కడ చూసుకుంటే మనకంటే ముందు ఆల్రెడీ ఇక్కడ చాలా అంటే చాలా మంది అన్న కోసం వెయిట్ చేస్తుర్రు. ఆల్రెడీ అన్న కూడా వచ్చినట్టు అయిండు. వీళ్ళందరూ కూడా ఇలా పోయే రన్నింగ్ చూస్తే ఆల్రెడీ అన్న వచ్చినట్టే ఉన్నాడు. ఒకసారి మనం కూడా పోదాం అన్న దగ్గరికి. అంటే వీళ్ళు చూస్తే ఏమో హడావిడి వేసేటట్టే కనబడుతురు. అంటే చాలా మంది వచ్చిర్రు. ఇంకా పార్క్ లో కూడా చాలా మంది ఉన్నారు. కానీ అన్న ఇక్కడ పార్కింగ్ దగ్గర కార్ వచ్చి ఆగింది కదా, అక్కడికి అందరు ఉరుకుతుర్రు. మనం కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. వీలైతే కలుద్దాం అన్నని. అబ్బా బాబా హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే మొత్తానికైతే మనమైతే అన్న కలిసినాం, షేక్ హ్యాండ్ ఇచ్చినాం. చిన్న వీడియో కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాం. అయితే అస్సలు మొత్తానికి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గొడవ మొత్తం. ఇక్కడ నుంచి అన్నకు పుష్ప 3 సినిమాని ఆల్రెడీ బేరన్న తెలుగు వాళ్ళు ఆల్రెడీ అన్నకు లైవ్ లో పుష్ప 3 సినిమా విడుదల కాకముందే చూపించారు. ఘోరం అంటే మరీ ఘోరమైన పరిస్థితిలోకి దిగజారింది. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా అయితే ఫస్ట్ నేను పోయిన స్టార్టింగ్ లా అక్కడ కార్ దిగినాక వెంటనే కాబట్టి అంత ఎక్కువ మంది లేరు. చాలా తక్కువ మంది ఉండే. ఆ టైంలో మనం పోయినాము. అన్న చెప్పు కూడా అక్కడ ఊడిపోయింది.
ఆల్రెడీ చెప్పు ఊసిపోయినా గానీ అన్నని నెట్టేటోళ్ళు నెడుతుర్రు, దొబ్బేటోళ్ళు దొబ్బుతుర్రు, పోయేటోళ్ళు పోతుర్రు. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా అన్నని ప్రశాంతంగా నిలవనీయలేరు. ఎప్పుడైతే లోపలికి వచ్చిండో, లోపలికి వచ్చి మరి బయటకు వెళ్లేదాకా కూడా దాదాపు అర్ధగంట నుంచి 40 నిమిషాల దాకా ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా అన్నకు మనసున పట్టనీయలేరు. ఆయన వీడియో తీయనీయలేదు. ఆయనని ఫోటోలు అని చెప్పి సావ దొబ్బేసిరు. ఇట్లుంది మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఇక్కడ. మొత్తానికి అన్వేషణ చేసిన మిస్టేక్స్ ఏంటియో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో ఒకసారి మీరు చూడురి. హాయ్, బెహ్రీన్ వాళ్ళందరూ ఎలాగున్నారు? ఈ ప్రపంచ యాత్రికులు నా అన్వేషణ మీ ఊడొచ్చారు. మనామాలోని శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు 24వ తారీఖు హ్యాండ్లూస్ గార్డెన్ ఉంది కదా, ఇక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇదిగో బెహ్రీన్ వాళ్ళు అంటే మామూలుగా ఉండకూడదు. పక్కన సౌదీ వాళ్ళకి, అటుపక్కన ఉన్న కువైట్ వాళ్ళకి, పైన ఉన్న దుబాయ్ వాళ్ళకి, కింద ఉన్న ఖతార్ వాళ్ళకి బెహ్రీన్ వాళ్ళు అంటే సౌండ్ వినపడాలి, మామూలుగా ఉండకూడదు. ఇదిగో ఎప్పటిలాగే మీ పప్పలు, మీ బిస్కెట్లు, మీ వాటర్ బాటిల్, మీ చాక్లెట్లు మీరు తెచ్చుకోండి, నేను తెచ్చుకుంటాను. నేను మీకేటి ఇవ్వను, మీరు నాకేమి ఇవ్వద్దు. ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని రండి, వీడియోలు తెస్తాను, జాకెట్లు తెచ్చుకోండి, సలేస్తుంది గట్టిగా. ఓకే. మొత్తానికి అన్న చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బేరంలో ఎంతమంది తెలుగోళ్ళు ఉంటారు అని చెప్పి తెలుసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే దాదాపుగా 4-5 రోజుల ముందు నుంచే నేను బేరంలో పలానా చోటన నేను మీకు కలుస్తాను అని చెప్పి చాలా ముందు రోజుల నుంచి చెప్పడం. ఇంకోటి, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల కంటే మనోళ్ళ వాయిస్ ఎక్కువగా వినబడాలి అని చెప్పి ఆ వీడియోలో చెప్పడము. మీరందరూ ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని రండి, మంచిగా వీడియోలు తీసుకుందాం అని చెప్పడంతో కంపల్సరీ అన్వేషణ వీడియోలో మనం కూడా ఉంటాము అనే ఒక ఆశతో, ముఖ్యంగా ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో ఆ ప్రోగ్రాము పెట్టుకోవడము చాలా అంటే చాలా క్రౌడ్ కు దారి తీసింది. అన్న చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి ఇవే అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అయితే మన తెలుగోళ్ళు ఎవరినైనా అభిమానిస్తే ఎలా ఉంటుందో మనమైతే ఠాగూర్ సినిమాలో మనం చూసినాం, అట్లుంటది మరి తెలుగోళ్ళ అభిమానం అంటే. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బేరంలున్న మన తెలుగోళ్ళ గురించి. ఎంత ఘోరంగా ప్రవర్తించారంటే ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు వాడు, గొడవలు పెట్టుకోడు. అవినాష్ అన్నకు శ్వాస కూడా ఆడకుండా చేసిరు. అచ్చి నుంచి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తుండు, అన్న ఒక్క నిమిషం అని. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఉన్న 40 నిమిషాలు అన్నని ఎంత గాలి పట్టించిరంటే నేనైతే ఇప్పటిదాకా ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలే. అంటే ఇట్లా చేసుడు నేను ఎప్పుడు కూడా చూడలేను. అంత ఘోరంగా ప్రవర్తించిర్రు. ఎందుకంటే మనకు వరల్డ్ మొత్తంలో తెలుగోళ్ళ పేరు చాలా అంటే చాలా బాగుంది. ఇక గల్ఫ్ దేశాలలో గాని ఎక్కడైనా సరే తెలుగోళ్ళు అంటే మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, మంచి వాల్యూ ఉన్నది. కానీ నాకు ఈ ఒక్క దాంతో చూస్తే నాకు మొత్తం నాకే విరక్తి పుట్టింది. అంటే మీరు అర్థం చేసుకోరి, అంత ఘోరంగా. అంటే నేను చెప్పేది మీకు తప్పు అనిపించచ్చు, కానీ ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఎంతసేపు ఉన్నాడో అంతసేపు మాత్రం ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా ఆయన మనసులో పట్టనీయలేరు. ఆఖరికి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చిరంటే ఎంత ఘోరమైన విషయం. ఒక తెలుగోడు ప్రపంచాలన్నీ తిరిగి 120 దేశాల మీద తిరిగి ఎక్కడ పోయినా గానీ ఎక్కడ చిన్న కూడా మిస్టేక్స్ లేకుండా ఆయన ఎలా తీసుకుంటా, ఆయనకు సొంతంగా బాడీ గార్డ్ లేకుండా ఎక్కడ పోయినా నేను హ్యాండిల్ చేయగలను అనే ఒక హోప్ తోనే ఆయన ఉన్నాడు. కానీ ఈ ఒక్క దెబ్బతోని, బేరంలో జరిగిన ఒక్క దెబ్బతోని ఆయన హోప్స్ అని పోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా ప్రోగ్రాం పెడితే ఆయన 100 సార్లు ఆలోచించుకునేటట్టు చేసిరు ఓన్లీ మన బేరంలో ఉన్న తెలుగోళ్ళు. నేను ఒక్కోళ్ళని పర్టికులర్ గా అంటలేను, కానీ ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు. మళ్ళా ఇంకోటి అక్కడ ఏంటంటే చాలా మంది ఒకళ్ళు సెల్ఫీ ఫోటో తీసుకున్న తర్వాత అలా అది బాగా రాలేదని చెప్పి మళ్ళీ ఒకటి తీసుకోవడానికి పోతున్నారు. అంటే తీసుకున్న వాళ్ళు
తీసుకున్న వాళ్ళు మళ్ళా తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు అందరు పక్కకే ఉన్నారు. అట్లా కొంతమంది బాగా అంటే బాగా డ్రింక్ చేసి వచ్చారు, తాగొచ్చారు, చాలా మంది తాగొచ్చారు. తాగొచ్చి కూడా ర్యాష్గా మాట్లాడు, అక్కడ ఎవరైతే పక్కకు జరగండి అని చెప్పి అన్నగానే వాళ్ళ మీకు కూడా ర్యాష్గా మాట్లాడు. చిన్నపిల్లలు ఆడవాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకు కూడా సైడ్ ఇవ్వకపోవడం, వాళ్ళని కూడా నెట్టేయడం, ఇదంతా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీల్లో తెలుగు వాళ్ళు అంటే ఒక మంచి పేరుంది, మంచి గుర్తింపు ఉన్నది. మనము ఇక్కడ బేరంలో నాకు తెలిసి దాదాపుగా 50,000కు పైగా ఉన్నామట మనం తెలుగు వాళ్ళము. ఉన్న వాల్యూ మొత్తము నాకు తెలిసి తీసేసినట్టే నాకైతే అనిపించింది. అంటే నేను అంటున్నాను, మీరు బాధపడకూరు, కానీ మీరు ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను అనడానికి కాదు. మరి నువ్వెందుకు వీడియో తీసుకున్నావు అంటే, నేను పోయినప్పుడు అంతమంది లేరు. వాస్తవంగా ఆయన కార్లకి వెళ్ళి బయటకు దిగినప్పుడే నేను పోయినప్పుడు అంటే ఉండే, కానీ మరీ ఇంత ఘోరంగా లేరు. నేను ఎప్పుడైతే క్రౌడ్ చూసినో నేను దూరం ఉండే ఈ వీడియో రికార్డ్ అయితే చేసిన. ఎందుకంటే నాకు బుద్ధి కాలేదు, ఎందుకంటే మన చూసి ఇంకొకళ్ళు పోతారు. అట్లా కొంచెం ఆయన ప్రశాంతత అని నా వీడియోలో మీరు ప్రతి వీడియోలో చూడురి, నేను దూరం ఉండే నేను వీడియో తీసిన. ఎందుకంటే మనం ఒకళ్ళని చూసి ఒక్కళ్ళు మీద పడే అవకాశం ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, అన్నకు బాగా లక్ అనుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలలో రూల్స్ ఎట్లా ఉంటాయి, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన పడితే అన్న మాత్రం ఇవాళ జైలుకు పోయే పరిస్థితి ఉంటుండే. అన్నకు జైలు నుంచి బయటపడ్డాడే అనుకోవాలి. లాస్ట్ మూమెంట్ లో కూడా ఈ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి ఈ కొంచెం అంతా గడబడ తగ్గింది. లేకపోతే మాత్రం అన్న పరిస్థితి వేరే ఉంటుండే. అన్నకు శ్వాస కూడా ఆడనియలేరు. ఆడోళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇయ్యలేరు, పక్కకు జరగలేదు. చిన్న పిల్లలు వచ్చిర్రు, వాళ్ళకి శ్వాస ఆడకపోతే ఎంత ఇబ్బంది అవుతుండే. ఇవన్నీ విషయాలు మన గల్ఫ్ లో ఉన్న తెలుగోళ్ళు అస్సలు కూడా గమనించలేరు. అందులో ముఖ్యంగా బేరానులు ఉన్నోళ్ళు. అన్న ఆల్రెడీ చెప్పిండు, నేను గిన్ని దేశాలు తిరిగి వచ్చినా నాకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం జరగలేదు అని చెప్పిండు. కానీ మన దగ్గర ఎందుకు జరిగిందో అది మనమే అందరం అయితే ఇంకో విషయం, ఈ పక్కకున్నోళ్ళు వేరే దేశాల వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు గాని, ఫిలిపినోళ్ళు గాని, నేపాల్ వాళ్ళు గాని, వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే అక్కడ మాటలు మాట్లాడుతారు. దానివల్ల ఇంకా లొల్లి ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ఎయిరా కొట్టురా అన్నట్టు మాట్లాడే పరిస్థితి వచ్చింది అక్కడ. ఆల్రెడీ కొంతమంది తెలుగోళ్ళు ఆల్రెడీ కొట్టుకున్నారు. అట్లా ఈ క్రౌడ్ చూసి వాళ్ళు వేరే పక్కకున్న వాళ్ళు మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసిర్రు. ఆల్రెడీ నీకు నేను ఒక వీడియోలో నేను కొంచెం చూపిస్తా, ఆల్రెడీ వాళ్ళు ఎట్లా రెచ్చగొడుతారో. అట్లాంటివి అంటే మన గొడవని దాన్ని పెద్దగా చేస్తున్నందుకు ఆల్రెడీ మన పక్కకే వేరే వాళ్ళు ఉంటారన్నట్టు. మనం ఇట్లాంటి దానికి మనం ఎంకరేజ్ చేయొద్దు. ఏదున్నా గానీ కొంచెం శాంతియుతంగా పోతే బాగుంటది. నాకైతే ఈ విషయంలో చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇక్కడ నిలబడ్డోళ్ళు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నాకు తెలియదు, కానీ వీళ్ళు మారో అనుకుంటా మనోళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిర్రు. అన్న సాఫీగా సాగిపోతుంది అనుకునే టూర్ ని ఇంత గడబడి చేసి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చడం వల్ల నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎంత ఫాస్ట్ గా వెళ్లి కారులో కూర్చొని వెళ్లిపోయిండో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు ఆల్రెడీ. కానీ అన్న లక్ ఏందంటే లాస్ట్ పోలీసు వాళ్ళు రావడం, మా అన్న వెళ్లిపోవడం ఒకేసారి జరిగింది. అంతకంటే ముందే ఒక పోలీస్ ఆయన వచ్చిండు, మన తెలుగు ఆయనట. కానీ ఇక ఎంతైనా డ్యూటీలుండి వచ్చిన పోలీసు వేరే కదా, డ్యూటీలు ఉన్న పోలీసు రావడం, అన్న వెళ్లిపోవడం ఒకటేసారి జరిగింది. మొత్తానికైతే సంతోషం అనుకోవాలి అంతే. ఇంకా నుండాలి ఇస్తారా సంపేసులు ఒకటే తక్కువ. हेलो पुलिस हमारा पुलिस है क्या? पुलिस अविनाश తొందరగా రా అవినాష్, తొందరగా రా.
వద్దు అవినాష్ డిఫికల్ట్ ఫర్ అవినాష్ వదులు వదులు వదులుతాను అవినాష్ నేను పోలీస్ విత్ ప్లీజ్ పోలీస్ విత్ యూ మీరు తొందరగా తీ బ్రదర్ చెప్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు వచ్చారు చూసావా ఏదైనా అయిందంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది నాకు తెలియదు అయినా ఒక 100 మంది వస్తారు అనుకున్నాను రా బాబు ఎంతమంది ఉన్నా తెలుసా మన తెలుగు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్న పోనీ అన్నాను కొద్దిగా వెనకెళ్ళన్నా కొద్దిగా వెనకెళ్ళి కట్ చేస్తే మీటప్ ఎందుకంటే పోలీసులకు ఫోన్ చేశారు మళ్ళీ మొట్టమొదటగా బెహ్రీన్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా క్షమాపణలు దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అండి తప్పు నా వల్లే జరిగింది అందుకే వన్స్ అగైన్ అందరికీ నా క్షమాపణలు నేను బెహ్రీన్ మహా అయితే ఒక 1000 మంది ఉంటారు జనాభా ఒక మీటప్కి ఒక 100 మంది వస్తారు 200 మంది వస్తారు చాలా చిన్న దేశం కదా జనాభాయే 13 లక్షలు ఇందులో మన వాళ్ళు ఎంత ఉంటారులే అనుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిని అడగకుండా మీటప్ అయితే నేను పెట్టేసడం జరిగింది ఇది కంప్లీట్గా నాదే తప్పండి బెహ్రీన్లో తెలుగు వాళ్ళ జనాభా 50,000 మంది ఉంటారంట నాకు ఈ విషయం తెలిస్తే నేను పెట్టేవాడినే కాదు నాకు తెలియదు ఎంతమంది ఉంటారనేసి కానీ అలా జరిగింది అనుకోకుండా తప్పిదం జరిగింది నా జీవితంలో జరిగిన మొట్టమొదటి తప్పు దానికి నేనే రెస్పాన్సిబిలిటీ అసలు మెసేజ్లు చేస్తున్నారన్న వచ్చారంటే కలుస్తామని అవి మహా అయితే 100-2 మెంబర్స్ వస్తారులే మీటప్కి మనం సెల్ఫీలు ఇచ్చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఇంకో 4 రోజుల నుండి ఈరోజు వరకు ఆగాను సో ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల అది లొకేషన్ కూడా అందరికీ హాట్స్పాట్ అవ్వడం వల్ల అందరూ వచ్చారండి జస్ట్ నేను 4 గంటలు అంటే 4 గంటలకు కరెక్ట్గా వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక 500 మంది అక్కడ ఉన్నారు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 నిమిషాల్లోనే అది 1000 మందికి వెళ్ళిపోయింది ఆ తర్వాత 2000 మందికి కరెక్ట్గా 4:30 అయ్యేసరికి 3000 మందితో పార్క్ అంతా నిండిపోయింది అసలు కదా అంత రావట్లే అనుకున్నాం కానీ ఇక్కడ అసలు ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఒకేసారి అందరూ రావడం వల్ల హ్యాండిల్ చేయలేకపోవడం అసలు అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం అవ్వలేదు ఈవెన్ నాకు కూడా ఎవరో బౌన్సర్స్ లేరు అంటే నాకు టీం లేదు నేను ఒక్కరినే మీ అందరికీ తెలుసు అన్ని ఛానల్ని అన్నీ హ్యాండిల్ చేసుకోవడం నాకు ఎవరు లేకపోవడం వల్ల నేను ఒంటిగా సొంటుకొమ్ముగా అయిపోయాను మీటప్లో అక్కడ ఉన్న వాళ్ళని పాపం వాళ్ళనే అడుగుతున్నాను మీరు వీడియోలో చూస్తుంటే భయ్యా కొంచెం సపోర్ట్ చేయరా భయ్యా కొంచెం నన్ను పట్టుకోరా చూడరా భయ్యా నా బ్యాగ్ చూడరా భయ్యా అంటే కెమెరా బ్యాగ్ ఉన్నది జోబులో పర్స్ ఉన్నాయి డబ్బులు అన్నీ ఉన్నాయి కదా అన్నీ సో దేనివల్ల వాళ్ళు ఏమీ పోలేదు ఏమీ నష్టం ఏం జరగలేదు కానీ అందరిని అడుగుతున్నాను కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా సో ఓకే భయ్యా చేస్తాను అయితే ఎండ్ ఆఫ్ ద డే నేనే జైల్లోకి వెళ్తాను ఇంకెవరు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళది తప్పు కాదు నేను పిలిస్తేనే కదా వచ్చారు లేకపోతే రారు కదా పార్క్కి సో వాళ్ళకి ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే అన్ని కాన్సిక్వెన్సెస్ చట్ట ప్రకారం శిక్షార్హుడిని నేనే సేమ్ మనకి అల్లు అర్జున్ గారి విషయంలో ఎంతైతే జరిగిందో సేమ్ నేను కూడా ఇంకా నేను సినిమా అయిపోయింది అన్వేష్ గారి ప్రపంచ యాత్ర అయిపోయింది బెహ్రీన్లోనే అనుకున్న టైంకి అక్కడి నుంచి ఒక ఆయన వచ్చారు వాకీ టాకీ పెట్టుకొని వచ్చారు ఆయన నేను వాకీ టాకీ వచ్చి నేను పోలీసుని అని చెప్పారు అబ్బా నిజంగా పోలీసు వచ్చారు అనుకున్నాను కానీ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టాడు నేనమ్మా అంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చే నాటకాలు ఆడుతున్నారు కదని చెప్పి ఆయనతో పాటు కూడా నేను కూడా అనుకున్నాను సో ఆయన తెలుగులో ఎప్పుడైతే మాట్లాడారో పోన్లే ఈ క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారులే ఏదైతే మనం ఇక్కడి నుంచి బయటపడాలి అనుకొని ఇంకా నాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి బయటపడిపోతే చాలా సేఫ్ అయిపోయినట్లే అక్కడ ఉంటే కనుక నువ్వు బుక్ అయిపోతావు ఎందుకంటే చాలా ఓవర్ క్రౌడ్ అలా
ఫ్యామిలీస్ చాలా చిన్న చిన్న పిల్లలతో ఫ్యామిలీస్తో అందరూ వచ్చారు. అంటే ఎవరికి తెలియదు వీళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారని. ఆ క్రౌడ్ చూసేసరికి పార్క్ అంతా నిండిపోయింది. ఈ పార్క్ నిండిపోవడంతో ఎవరు వచ్చారని చెప్పి అక్కడ ఉన్న ఫిలిపినో దేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశీ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ గుమ్మిగూడిపోయారు. సో ఆ క్రౌడ్ అలా 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 పెరిగిపోయింది. ఆ క్రౌడ్ అంతా పెరిగిపోయింది. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. లక్కీగా ఈయన వచ్చారు. ఈయన ఆ పోలీస్ అని అన్నారు. నేను కూడా నమ్మలేదు, ఎందుకంటే పోలీస్ ఎవరు తెలుగులో మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అరబిక్ పోలీసులు అరబిక్లో మాట్లాడతారు కానీ తెలుగులో ఎవరు మాట్లాడతారు. సో ఆయన ఎవరో అసలు నేను నమ్మలేదు. పోనీ ఎనీవే నన్ను ఇక్కడి నుంచి బయట పడేస్తారు ఏదైతేనే, మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి సేవ్ అవ్వడం కావాలని. అయితే ఆయన ఇక్కడి నుంచి రా అన్వేషి వెళ్ళిపోదాం అన్నారు. కారులోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో అలాగా ఈ కొస నుంచి ఆ కొస వరకు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఎనీవే 4:30కి నేను అవుట్ అయిపోయాను అక్కడి నుంచి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయాను. ఈయన చెప్పేసరికి ఏం చేయాలి సార్ అంటే క్యాన్సిల్ చేసేయండి సార్ ప్లీజ్ వద్దు ఇంకా అన్నారు. సో అక్కడి నుంచి కారులోని ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. మనం అనౌన్స్ చేశాం కదా, అందరూ వస్తున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ చాలా దూరంగా ఒక ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో, ఎందుకంటే కార్లు ఫాలో అవుతున్నాయని చెప్పి అయితే ఆ ఫాలో అవుతున్న కార్ల వాళ్ళకైనా ఫొటోస్ ఇచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని అంటే ఓకే అని చెప్పి ఒక మూలకి ఆపగానే ఇంకా అక్కడ మొత్తం అక్కడ అసలు నేను అనుకున్న కార్లు 2-3 అంటే కాదు, ఒక 15 కార్ల దాకా వచ్చేసాయి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు మీద. అండ్ పోలీస్ జైలు పక్కన చుట్టూ ఆయిల్ బావులు, ఆ హై రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో అక్కడ అయ్యేసరికి ఈ పోలీస్ అన్నారు, సార్ మీరు అసలు మీటప్కి వద్దు, అసలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి మీరు మీ ఏరియాకి వెళ్ళిపోండి సార్, వద్దు ఇంకా అసలు ఇది మంచిది కాదు, అండ్ మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని చెప్పేశారు. ఇది ఆ ఎడారిలోనే ఆ రోడ్డు మీద కార్లు ఎక్కువ, పార్కింగ్ లేదు కదా. సో రోడ్డు మీద నువ్వు ఎక్కడ పెడితే ఎలా అవుతుంది. ఇంకా బాబు అని చెప్పి నన్ను కారులో దించేశారు. వీళ్ళంతా క్లోజ్ చేసేసి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోండి, సారీ అండి క్షమించండి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నేను చిత్తగించేవాళ్ళు. కట్ చేస్తే టైం చూస్తే ఇప్పుడు కరెక్ట్గా ఎంత అటు తిరిగి ఇటు తిరిగి టైం చూస్తే ఎంత అయింది, 2 అవుతుంది కరెక్ట్గా. మీరు చూస్తున్నారు కదా, 2 o'clock అయింది. అయితే ఇప్పుడు వచ్చాను. సో వచ్చి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. నన్ను క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు జరగను. రేపు ఫ్యూచర్లో కువైట్లోని, ఎందుకంటే మన బహ్రెయిన్ కన్నా కువైట్లో చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కువైట్ కన్నా చాలా ఎక్కువ మంది నాకు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ కన్నా ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. ఈ 3 అంటే భారతదేశం తర్వాత నాకు ఎక్కువ ఉన్నది ఈ 3 దేశాలే, కువైటు, దుబాయ్, మన ఇండియా, అమెరికా, ఆ తర్వాత ఇండియా. ఈ 4 స్థానాల్లో ఉన్నారు. సో ఇంకా ఎప్పుడైనా మీటప్ పెట్టాలి అనుకుంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది బుక్ చేసి పద్ధతిగా సెక్యూరిటీగా అన్నీ తీసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా పెడతాను. ఒక బొప్పు తగిలితేనే కదా జ్ఞానోదయం అవుతుంది. నాకు ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీనికి నన్ను క్షమించండి. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే నేను పద్ధతిగా బహ్రెయిన్లో వస్తాను, మీటప్ పెడతాను. నేను రేపు నాకు ఇప్పుడు 2 అవుతుంది కదా, ఇంకో 3 hours పడుకొని పొద్దున్న మళ్ళీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కొత్త దేశం వెళ్తున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వన్స్ అగైన్ వచ్చిన వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ నా క్షమాపణలండి. సారీ, నా వల్ల తప్పు జరిగింది. ఇంకెప్పుడు ఎలాంటి జరగదు, నన్ను క్షమించండి. ఓకే అన్న, నువ్వు ఈ వీడియో చూస్తావో చూడవో మాకు తెలియదు, కానీ మేము మా బేరంలో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళు అందరి తరపున నేను కూడా అన్న మీకు కూడా చాలా ఇబ్బంది జరిగింది. ఐఎమ్ వెరీ సారీ అన్న. బేరంలో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున మరొకసారి మీకు కూడా సారీ చెప్తున్నా.